దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరి కొందనాలు. దేవుని మహాకృపను బట్టి 40 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత హోసన్న దయాక్షేత్రము దర్శించుకోవటానికి ఏకాంతంగా ప్రభు సన్నిధిలో గడిపి ప్రార్థన చేసుకోవటానికి దేవుడు మహాకృపను చూపించున్నాడు. గుడారాల పండుగ తర్వాత దయాక్షేత్రములో ఉన్న మందిరాన్ని దర్శించాము. లోపల చాలా చక్కగా సిద్ధపరుచున్నారు. ఆ స్టేజీ కానీ లోపల మనం అంతా చూడొచ్చు. అదేవిధంగా ఏసన్న గారు మొట్టమొదటిగా సేవ చేసిన లేమల్ల ప్రాంత ఓసన్న ప్రార్థన మందిరము, అక్కడ కూడా వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికి ఆ సన్నిధిలో గడపటానికి దేవుడు కృప చూపించున్నాడు. ఇదంతా కూడా లేమల్ల ప్రాంతము. బయట అబ్రహాం అన్న ఫ్లెక్సీ కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఏసన్న గారు సిద్ధపరచుకున్నటువంటి ప్రార్థన గుహలోకి వెళ్ళి కొంత సమయం గడిపి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మరలా అక్కడ నుండి గోరంట్లకు వచ్చాం, అక్కడ ప్రార్థన చేశాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మందిరం అంతా కూడా మీరు చూడొచ్చు.